దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ఈ వారం నుంచి మరొక నూతన ప్రకటన, నూతన ప్రత్యక్షతను దేవుడు నాకు అనుగ్రహించాడు. దాన్ని ఉపవాస ప్రార్థనలోని చెప్పాలి అనుకున్నాను, కానీ ఉపవాస ప్రార్థనలో అందరూ మీరు రానందున దాన్ని మార్చి ప్రతి సండే చెప్పాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇక నుండి మీ అందరికీ ఒక బోధ, ఒక ఉపదేశం అనుగ్రహింపబడుతుంది. అదే ఏంటంటే ఆ బోధే అపోస్తలుల బోధ. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనల్ని ప్రభు రాకడకు సిద్ధపరిచే బోధ, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది నాన్న. కాబట్టి ఈ బోధ మీరు వినాలి. ఈ బోధ కొంచెం కష్టమైన, కఠినమైన, దాన్ని విని మనమే మార్చుకుంటూ కొద్ది కొద్దిగా మార్చుకుంటూ మనం ఏం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది బిడ్డలారా. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి, మనకందరికి కలిగేడు అంత్యకాల చివరి కాల రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని. ఏం చేయాలన్నానా? నిజంగా ఈ బోధ ప్రకారం మనం జీవించాలంటే ఖచ్చితంగా ఒక పోరాటమే నాన్న. ఈ పోరాటము ఇంతవరకు మనం చేశామో లేదో, కానీ ఇక నుండి పోరాడుటకు మీరందరూ తీర్మానించుకుందురు గాక. హల్లెలూయా. హల్లెలూయా. పోరాడితే పోరాటంలో ఓడిపోవద్దు, పోరాటంలో గెలవాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఓడిపోయిన వారికి అపజయమే, ఓడిపోయిన వారికి మరణము, ఓడిపోయిన వారు బానిసలైపోతారు, ఓడిపోయిన వారి బ్రతుకులు అధోగతి పాలవుతాయి. నేను చెప్పేది ఏమంటే బిడ్డలారా, మనం పోరాటంలో గెలవాలి, పోరాడి గెలవాలి. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా. మనకందరికి కలిగేడు రక్షణను గురించి అని చెప్తున్నాడు. ఏ రక్షణ ఇది? మొదటగా ఇప్పుడు మనం అందరం రక్షింపబడ్డామా లేదా? బాప్తిస్మం చేత మనం అందరం ఏమై ఉన్నానా? రక్షింపబడ్డాం. సో కడవరి కాల రక్షణ అనేది ఒకటి ఉంది, అంత్యకాల రక్షణ అనేది ఒకటి ఉంది. అంత్యకాల రక్షణ అంటే ఏంటిది? ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో మనము మన ఆత్మ పరమునకు ఎత్తబడుటే కడవరి కాల రక్షణ. ఇది మనకు కలగాలని యూదా మనకు రాస్తున్నాడు పత్రికను. మీరందరూ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము మీరు పోరాడాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట బ్రతుకు పోరాటం చేస్తున్నాం అంతేనా? మనం ఏం చేస్తున్నాం? బయట బ్రతుకు పోరాటాలు చేస్తున్నాం. తిండి కొరకు పోరాటం, ఉద్యోగాల కొరకు పోరాటం, ఎన్నో విధాలుగా బ్రతుకు లోకంలో ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తున్నాం. అయితే మనకి రక్షణ కలుగుట కొరకే ఈ అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తమే మనం పోరాడాలి. అదొక పోరాటంతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏంటి అనే సంగతులే నేను మీకు తెలియజేస్తాను. వారానికి ఒక్క అంశం. అది జస్ట్ పైనే, అది కొన్ని మాత్రమే, అన్ని కాదు, కొన్ని మాత్రమే. వారానికి ఒక్కటి చొప్పున కొన్ని మాత్రమే నేను తెలియజేస్తాను బిడ్డలారా. జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చదవండి నాన్న, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37, 38, 36 నుంచి చదువు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొని వాళ్ళని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, ఇజ్రాయేలు ప్రజలకు, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేళ్లకు
వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అనేకులు వచ్చి చూసి, ఏంట్రా పొద్దు పొద్దున్నే తాగారా, ఈ కేకలేంది, అల్లరేంది, ఈ గొడవ ఏందని అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడిన తర్వాత దైవజనుడు అపోస్తలుడైనటువంటి పేతురు లేచి నిలబడి ఆత్మను గురించిన ప్రత్యక్షత వివరించి వారికి బోధించాడు. అది బోధించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్తూ, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన లేపాడు అని చెప్పి ముఖం మీదనే వారిని అనే వరకు వారి హృదయంలో ఏమైందంటున్నానా, నొచ్చుకున్నారు. ఎవరైనా ఒరేయ్ నువ్వు యేసు ప్రభుని చంపావురా అంటే బాధ కాదా? బాధ ఉంది. చేసిన తప్పును అంటే బాధపడతారు. అలాగనే వారి హృదయంలో నొచ్చుకున్నది. నొచ్చుకొని ఛీ ఏంది వీడు ఇట్లా అంటున్నాడని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలేదు. ప్రజలు ఈ మాట పట్టుకోవాలి మీరందరూ. మనకు నొప్పి తగిలే మాట, మనకు గాయపరిచే మాట అయినప్పుడు ఇంకా నేను ఏం చేయాలయ్యా అని అడగాలే కానీ నేను రాను, నాకు ఆ ప్రార్థన వద్దు, నాకు ఆ పాస్టర్ వద్దు, నాకు ఆ సంఘం వద్దు అని వెనక్కి పోతే బిడ్డలారా మీరే లాస్ అవుతారు, మీరే నష్టపోతారు నాన్న, మీరే నష్టపోతారు. యుక్తమైన వాక్యములు మాకొద్దని, సత్యమైన ఉపదేశం మాకొద్దని, ఎవరైతే మృదువైన మాటలే కావాలని, మాయ దర్శనాలు కావాలని ఎవరైతే వెళతారో బిడ్డలారా వారే నష్టపోతారు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో మిమ్మల్ని కట్టి మీకు బుద్ధి చెప్పి జ్ఞానం చెప్పి దేవుని ఎదుట నిలబెట్టగలిగింది సేవకులే. సేవకుల్లో అందరి సేవకులు కాదు. ఈ ఆది అపోస్తల ఉపదేశ క్రమం తెలిసిన సేవకులు, అభిషేకం కలిగిన సేవకులు, ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మీరు మంచిగా మారాలని మీ బ్రతుకును కోరుకునే సేవకుడు. అందరు కాదు నాన్న. మీరు ఇస్తే తిని బ్రతకనికి కాదురా, మీరు ఇస్తే తిని బ్రతకనికి కాదు మేము సేవ చేసేది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు హృదయంలో నొచ్చుకొని అన్నారు, నాన్న అయ్యా మేమేం చేయాలి అన్నారు. ఏమన్నారు నాన్న వాళ్ళు? అయితే మేమేం చేయాలయ్యా అన్నారు. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు అపోస్తలుల పునాది, దాని ఏమంటారు, అది అపోస్తలుల పునాది, అపోస్తలుల బోధ ప్రారంభించాడు. ఏం చేయమన్నాడు? చదువురానా? పేతురు మీరు మారు మనస్సు పొంది. చాలు, ఈ రోజు ఒక్క మాట చెప్తాను. అపోస్తలుల బోధ ఉపదేశంలో ఈ ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జ్ఞాన వివేకము గల ఆత్మ ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానం లేకుండా వివేచించకపోతే మనం ఫెయిల్ అయిపోతాం నాన్న. బాధపడి హృదయంలో నొచ్చుకొని ఏదో అయిపోతాం. అట్లా కావద్దు బిడ్డ. వాక్యాన్ని అందరూ తీసుకొని జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా బోధలో, అపోస్తలుల బోధలో మొట్టమొదటి అంశము ఏంటంటే మారు మనస్సు. ఏంటి నానా? మొట్టమొదటి మాట నానాది. అపోస్తలుల బోధలో ఉపదేశంలో మొట్టమొదటి మాట మారు మనస్సు. మొదటి అంశము మారు మనస్సు. ఏం కోరుకుంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరు నాన్న? వాళ్ళందరూ ఎవరు? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? దేవుని ప్రజలు రా. వాళ్ళందరూ ఎవరు నాన్న? దేవుని ప్రజలు. ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు యేసు ప్రభుని చంపారు, మీరు దేవుని తృణీకరించారు, ఆయన మాట వినలేదు అని చెప్పి అంటున్నాడు. వారు హృదయం నచ్చుకున్న తర్వాత మేము ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి అన్నాడు. ఈ మాట అపోస్తలుడైన పేతురు మాత్రమే మాట్లాడినాడా? కాదు. ఇది క్రొత్త నిబంధన ప్రారంభ దినాల్లో నుంచి ప్రకటింపబడిన మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వాక్యం చదవన్నానా? ఎవరు ప్రకటించారు నానా? బాప్తిస్మం ఇచ్చి యోహాను. క్రొత్త నిబంధన అతనితోనే ప్రారంభమైంది. యోహాను బాప్తిసం ద్వారానే. ఏమని ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనస్సు పొందండి అని ప్రకటించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టారు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమని ప్రకటించాడు నానా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అంటే. ఇప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ఏం పొందాలి నానా? ఏం పొందాలి బిడ్డ? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే ఏంటిది? నీ మనస్సు మారి నూతన పరచబడి నీ మనసు అంతా ఎప్పుడు దేవుని మీదను, దేవుని వాక్యం మీదను, ఆత్మానుసారమైన కార్యాల మీదను, ఆత్మానుసారమైన విషయముల మీదనే నీ మనస్సు ఉండాలి. ఆమెను చెప్తలేరు మీరు? మారు మనస్సు అన్న చోట ఇంకో చోట ఏం రాయమంటే క్రొత్త మనస్సు. ఏ మనస్సు అట?
క్రొత్త మనస్సు, క్రొత్త మనస్సు. ఏంటి క్రొత్త మనస్సు? ఆ మనస్సు దేని మీద ఉంటది? దేని గురించి ఆలోచిస్తుంది? దేని గురించి వివేచిస్తుంది? అంటే దేని గురించి ఆలోచిస్తుంది అని నీ మనస్సు? క్రొత్త మనస్సు. క్రొత్త మనస్సు దేని గురించి ఆలోచించాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు గురించే ఆలోచించాలి. పరలోక రాజ్యానికి నేను ఎలాగుంటే వెళ్తాను అని ఆలోచించాలి. ఇక్కడ పరిశుద్ధంగా నేను ఎలాగ బ్రతకాలి అని ఆలోచించాలి. ఆలోచన, వివేచన మనకు అవసరం బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మన మనసు మారాలి. ఇంతకు మునుపు దేని మీద ఉంది నాన్న మనసు? ఇంతకు మునుపు దేని మీద ఉంది బిడ్డ నీ మనసు? లోకం మీద, లోకం మీద, లోక ఆచారాల మీద, లోక సాంప్రదాయాల మీద, లోక సంబంధమైన వస్తువుల మీద, ధనం మీద, వెండి బంగారముల మీద, ఇంకొందరికైతే పాపం మీద, ఇంకొందరు వేరే వేరే విధాలుగా వాళ్ళ మనసు ఉన్నది. వారి మనసు వేరే రకంగా ఉండేది. విభేదాలు, ద్వేషం, పగ, ఇలాగున వారి మనసు వేరొక విధంగా ఉన్నది. ఆ మనసు ఉన్నదని దేవుడు ఎరిగేమంటున్నాడు, బిడ్డ ఆ లోక సంబంధమైన మనసు వద్దు నీకు. ఆ లోక సంబంధమైన మనసు నీకు వద్దు. పాప సంబంధమైన మనసు నీకు వద్దు. ఆ విగ్రహారాధన సంబంధమైన వాటి మీద మనస్సు వద్దు. ఆచార సంబంధమైన భక్తి మీద మనస్సు వద్దు. విడివండి అవన్నీ. వాటి మీద నుంచి నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారి నూతనపరచబడాలి అంటాడు పౌలు. రూపాంతరం పొందమన్నాడు నాన్న. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువునానా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, చూసారా? ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలన్నా మీరు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేగా పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే మీ రూపం ఏం కావాలన్నా బిడ్డారా? మీ రూపాలు ఏం కావాలి బిడ్డ? ఎలాంటి రూపాలు అలాగనే ఉన్నాయి. నా బాధ అది. మీ రూపం ఇంతకు మునుపు ఎలాగున్నది అలాగనే ఉన్నది. మీ రూపాలు ఏమీ మారలేదు. దేవుడు కోరుకుంటున్నాడు, నాన్న నేనే పాటి వాడిని, నేను ఎన్నిక లేని వాడిను. నాకు ఎలాగున్నా నాకు నచ్చుతారు. నన్ను ప్రేమించి నన్ను గౌరవిస్తే నన్ను చేర్చుకుంటే నువ్వు ఎలాగున్నా సరే బిడ్డ మంచిది, నన్ను చేర్చుకున్నది, నువ్వు దండం పెట్టింది, ఆతిథ్యం ఇచ్చి నన్ను గౌరవించింది, చేతులతో కానుక పెట్టింది అని సంతోషపడతాను కావచ్చు. కానీ దేవుడు అది కోరుకోడు. నీ రూపం మారాలి, మీ పద్ధతులు మారాలి, మీ మనస్సు మారాలి. అందుకని ఏమన్నాడు? శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు ఏంటిది నాన్న? అంటే ఇప్పుడు ఈ శరీరానుసారమైన మనసు ఏం కావాలి? ఇది మారాలి. ఈ శరీరానుసారమైన మనసు ఎలాగ ప్రవర్తిస్తుంది? ఏమంటది నాన్న? శరీరం ఏమంటది? ఈ శరీరంతో పాపం చేయంటది, ఈ శరీరంతో విచ్చలవిడిగా జీవించు అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగూ మీరు ఉండొద్దు. ఆమెను చెప్తలేరు. మారాలి. మీరు మారు మనసు పొందాలి. బైబిల్ ఏం చెప్తుంది నాన్న? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకురా ఈ 99 మంది? ఎందుకురా 1000 మంది? ఎందుకురా లక్షల మంది? మారు మనసు లేని ఆ 1000 మంది పరిగెట్టిపోతున్నారు. డాన్సులు, గీన్సులు, ఎగరడం, అలంకరణ, ఆభరణాలు, మేకప్లు, వారి హంగు ఆర్భాటాలు కాదు. మారు మనసు లేదు ఎవరికి. మరి మారు మనసు లేదు. ఉన్నాయి 100 మందిలో ఆయన మారు మనసు మందిలో ఒక 50-20 మంది ఉంటే
పరలోకం ఏమైతుంది? సంతోషిస్తుంది. హల్లెలూయా. బిడ్డలారా, అలంకరణ తీయడమే మారు మనసు కాదు, ఆభరణాలు తీయడమే మారు మనసు కాదు. ఒకటి ఆభరణాలు అలంకరణ తీయాలి, రెండవది ఏం చేయాలి బిడ్డ? నీ హృదయపు అంతరంగ స్వభావము పరిశుద్ధమైనదై, ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగినదై ఉండాలి. మంచి మనస్సు అయి ఉండాలి. అన్ని తీసి వీళ్ళ మీద నేరం, వాళ్ళ మీద నేరం, వీళ్ళని తిట్టుడు, వాళ్ళని తిట్టుడు, వీళ్ళని దూషించుడు, అది మంచి, అది మారు మనసా? బూతులు తిట్టడం ఇంతకు మునుపు, ఇప్పుడేం తిట్టద్దు? మారు మనసు పొందిన వాళ్ళు బూతులు మాట్లాడద్దు, మారు మనసు పొందిన వాళ్ళు బూతులు మాట్లాడద్దు, మారు మనసు పొందిన వాళ్ళు పాపం చేయొద్దు, మారు మనసు పొందిన వాళ్ళు అక్రమం ఉండద్దు, మారు మనసు పొందిన వాళ్ళు అవిధేయత ఉండద్దు, మారు మనసు పొందిన వాళ్ళు ద్వేషం ఉండద్దు, పగ, కలహం ఎలాంటిది ఉండద్దు. రెండు చేయాలి నాన్న. దేవుడు ఏమడుగుతాడు? నీ శరీరం, నీ దేహం అడుగుతాడు. ఏమడుగుతాడు నాన్న? నీ దేహం అడుగుతాడు, నీ హృదయం అడుగుతాడు. నీ దేహం అడుగుతాడు, నీ హృదయాన్ని కూడా అడుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాత్ర వెలుపల లోపల శుద్ధి చేయబడినదై ఉండాలి. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళని ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు నీ మనసు ఎక్కడుండే? లోకం మీద, విగ్రహాల మీద, వ్యభిచారం మీద, త్రాగుడు మీద, తిరుగుడు మీద, ఆభరణాల మీద, అలంకరణ మీద, మేకప్ మీద, ఐబ్రోస్, ఇంకా విచ్చలవిడిగా తయారైపోయేటువంటి దాని మీద ఉండే. ఇప్పుడు ఆ మనసు అంతా మారాలి. ఆ మనసు మారి నువ్వు రూపాంతరం చెందుతే దేవునికి ఇష్టమైన కార్యం. ఆమేన్, హల్లెలూయా. సో మనము మారు మనసు పొందాలి అనేది దేవుని ఉద్దేశం, రైట్? ఇప్పుడు మారు మనసు పొందితే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? మారు మనసు పొందకపోతే కలిగే నష్టం ఏంటి? ఈ రెండు మాటలు చెప్పుకుందాం, ఓకేనా? ఇవి చెప్పుకొని ముగించుకుందాం ఈరోజు, ఓకేనా? ఇప్పుడు చదవండి నాన్న, అపోస్తుల కార్యాలు 3:20. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు అది మీ పాపములు తుడిచివేయబడినట్లును నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీ పాపాలు క్షమించబడాలంటే మీరు ఏం పొందాలి? చెప్పండి అన్న, ఏం పొందాలి? మారు మనసు పొందకపోతే పాపాలు ఎక్కడున్నాయి? నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు ఇంకా పాపములోనే ఉన్నావు. నీ మీద పాపం ఏలుతుంది. కష్టంగా లేదు? ఈ మాట కొంచెం కష్టంగా లేదు బిడ్డ? కష్టమైనా అది దేవుని వాక్యం. ఇంకా దీన్ని ఏం చేయలేము నాన్న. నేను అదే చెప్తున్నాను మీ అందరికీ, మీరే మారు మనసు పొంది దేవుని వాక్యం దగ్గరికి రావాలి, కానీ దేవుని వాక్యం మీకు అనుకూలంగా మారదు. ఒక్క విషయమే కాదు, అన్ని విషయాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయంలోనే కాదు, ఒక్క అలంకరణ ఆభరణాలు తీస్తే మారు మనసు పొందినా కాదు. నీ హృదయం మారాలి, నీ అంతరంగం మారాలి, నీ మాటలు మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ పాపపు ఆలోచనలు మారాలి. ఇప్పుడు మారు మనసు పొందితే ఏం జరుగుతుందని బిడ్డలారా? పాపాలు క్షమించబడుతున్నాయి. నీవు మారు మనసు పొందకపోతే నీ పాపము క్షమించబడదు నాన్న. అందుకనే ప్రభు ఏమన్నాడు? మారు మనసు పొందు, ఒక్క పాపి విషయమైన మారు మనసు అక్కర్లేదండి మాకు అన్నులు ఎంతమంది ఉన్నారు సంఘంలో? ఏందిరా ఈ బాధ? 99 మంది సంఘంలో ఉన్నారు, మారు మనసు మాకు అవసరం లేదు పో అంటున్నారట. ఏందంటారు ఇది? ఆ సేవకుడు సేవ చేసి ఎందుకు? నువ్వు సంఘానికి వచ్చి ఎందుకు? యేసు ప్రభుని నమ్ముకొని ఎందుకు? మారు మనసు నీకు లేకపోతే బ్రతికెందుకు? పాపంలోనే ఉంటూ ఇంకెందుకు నేను పరిశుద్ధురాలు అంటావు, ఇంకెందుకు నీతిమంతురాలు అంటావు, ఇంకెందుకు క్రైస్తవుని అంటావు? క్రీస్తు పాపమునకు దాసుడైనా క్రీస్తు పాపియా? మరి క్రైస్తవుని అయిన నీవు పాపం నీలో ఉండకుండా పరిశుద్ధంగా బ్రతకాలి కదా నాయన? యేసు ప్రభు పరిశుద్ధుడా కాదా? ఆయన ప్రజలమైన మనం ఎలా ఉండాలి? నేను పరిశుద్ధులను కనుక మీరును. మరి ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యాలకు మనం ఏం ఆన్సర్ చెప్తాం? ఈ వాక్యానికి మనం ఏం జవాబు చెప్తాం నాన్న? మనమే జవాబుదారి బిడ్డలారా, ఎవరో కాదు. నీకు నువ్వే జవాబుదారి, నీకు నువ్వే చెప్పాలి జవాబు దేవునికి. వేరొకరు ఎవరు చెప్పండి. నన్ను అడిగితే, మరే బాబు పాల్ తిమోతి అంతమంది ఇచ్చిన కదరా, ఏం చేసినవరా అంటే నేనేం చెప్తా, మీరు చెప్పండి యథార్థంగా. నేనైతే చెప్పిన యథార్థంగా, నేనైతే యేసు ప్రభు ఎదుట, ప్రభు నేనేదైనా పాపం చేసింటే నన్నే క్షమించు, కానీ నేనైతే మీరు ఇచ్చిన సంకల్పం, మీ బోధ, మీ ఉపదేశం అంతా దాచుకోకుండా మీరు నాకు అప్పగించిన నా ప్రజలకు చెప్పానయ్యా, వారే మార్పు చెందలేదయ్యా, వారు లెక్క చూసుకోండి అంటారు. ఇట్లే అంటానా లేదా? మీరే చెప్పండి నాన్న. ఇట్లే అనాలి. మరి ఇప్పుడు చెప్పకపోతే
హెజ్కేలు ఏమన్నాడు? పాపి తన పాపమును విడిచి మారు మనసు పొందితే నేను నిన్ను ఏమన్నా, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే వాడు ఎట్లా మారుతాడు అని చెప్పి వాని గురించి నేను లెక్క అడుగుతా నీ ప్రాణం అన్నాడు నన్ను. అవునరా, అలాగన్నాడు నాన్న, అలాగన్నాడు. అందుకని నాకెందుకు ధర ఈ అమలారా, నాకెందుకు ఈ బాధ, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తా. మీరే మార్పు చెందండి, మీరు మారాలని కోరుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, నువ్వు మారు మనసు పొందితే నీ పాపాలు క్షమించబడతాయి, లేకపోతే పాపం నీ మీదనే నిలిచి ఉంటుంది. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 30, 31, 32 కాదు నాన్న 18 అయితే. కాబట్టి ఇజ్రాయేలీయులారా, కాబట్టి ఇజ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. అది చూసారా, మీరే వినండి నాన్న. ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని, అది ఏం తిప్పుకొని? మనస్సు త్రిప్పుకొని, మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, లేకపోతే చచ్చెదరు. ఇప్పుడు చెప్పున్నారా, నువ్వు మారు మనస్సు పొందితే ఏం దొరుకుతుంది నీకు? ఆశీర్వాదము. మరణం కొట్టివేయబడుతుంది. ఏమవుతుంది నాన్న? మరణం కొట్టివేయబడుతుంది. యుగాలు ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు బ్రతుకుతాం. యుగాలు బ్రతుకుతాం. యుగాలు నువ్వు బ్రతకాలంటే నీ మనసు త్రిప్పుకోవాలి, నీ మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి, నీ మనసు అంతా దేవుని మీదనే ఉండాలి. అలాగని పనులు చేసుకోవద్దా పాస్టర్ గారు? ఉద్యోగాలు చేసుకోవద్దా? వ్యాపారం చేసుకోవద్దా? భార్య పిల్లలను చూసుకోరా బాబు. ఎవడొద్దన్నా నాన్న? ఇవన్నీ చేసుకోమా వద్దని ఎవరు చెప్పరు కదా. ఎప్పుడు నువ్వు పని చేసుకో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, సంసారము, భార్య, పిల్లలు, సంపద, అన్ని విషయాల్లో బాగుండవు. కానీ నీ మనసు అంతా ఎక్కడుండాలి? నీ మనసు అంతా, నీ ఆలోచన అంతా ఎక్కడుండాలి? దేవుని మీదనే. ఇలా బుధవారం మాట పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన పెట్టిందట. అమ్మా వెళ్దామా? ఎక్కడికి రావాలి? ఇటు దాకా ఎడిపోతావు. ఫంక్షనో, పండుగో, సావో, పెళ్ళో, బతుకు, ఏదో సంథింగ్. ఓ అద్భుతం ఏంటంటే, చుట్టాలు వస్తే ఆరాధనకు రాకుండా ఆగుతారు మనల్ని. అక్కతారా? చుట్టాలు వస్తే, ఇంటికి బిడ్డ అల్లుడు వస్తే ఆరాధనకు రాకుండా ఆగుతారు మనల్ని. ఇదెంత దుర్మార్గం అంటారు ఇది? చెప్పరేందిరా? నీ మనసు ఎవరి మీద ఉన్నది? నీ బిడ్డ మీద, నీ అల్లుని మీద, నీ తమ్ముడి మీద, నీ అన్న మీద, నీ అక్క మీద, బావ మీద. ఇదేనా మారు మనసు? యోహాను ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి. ఎక్కడున్నానా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉన్నది, నరికి అగ్నిలో వేసి. ఎంత కఠినమైన మాటలు రా బైబిల్లో, ఎంత కఠినమైన వాక్యాలనా, ఎంత నిక్కచ్చిగా ప్రభు చెప్పాడు. మారు మనసు పొందిన వానికి ఇంకొకల మీద మనసు ఉండదు. ఆమెను చెప్తలేరు మీరు? మారు మనసు పొందిన నీకు వేరొకరి మీద మనసున్నదే. నీ భర్త గాని, నీ భార్య గాని, నీ పిల్లలు గాని, నీ అన్నదమ్ములు గాని, అక్కడ ఎవడైనా నథింగ్ వచ్చావా వండుకొని తినబోయి నేను ప్రార్థనకి వెళ్తున్నా అని అన్ని వారికి అప్పగించి హాయిగా ప్రార్థనకు వచ్చేస్తావు. ఇది మారు మనసు. మారు మనసుకు తగిన ఫలాలు ఇవి. నాన్న. కాబట్టి ఎవరో వచ్చిందని ఆగిపోవడం కాదు నాన్న మారు మనసు అంటే. నీ మనసు అంతా దేవుని మీద, నీ మనసు అంతా ప్రార్థన మీద, నీ మనసు అంతా ఆరాధన మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారానికి ఒక్కరోజే కదా యేసయ్య మీద ఉండాల్సింది. ప్రతిరోజు ఉండాలి. ఉదయం సాయంకాలం సమయం అయిందా, అమ్మా అయ్యా ప్రార్థన టైం అయింది, వెళ్దాం పద, ప్రార్థన చేసుకుందాం పద, మోకరించాం పద, ఇలా ఉండాలి, మంచిదే. కానీ ఆరాధన తప్పించొద్దు నాన్న. ఆరాధనను విడిచి వేరొకరి మీదకి నీ మనసు అన్నాడు తిరగరాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఒకటి మారు మనసు పొందితే పాపాలు క్షమించబడతాయి. రెండవదిగా మారు మనసు పొందితే మరణము కొట్టివేయబడుతుంది. యేసు ప్రభుతో పాటు బ్రతుకుతావు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా ఇదే మాట. అటువలే
మారు మనసు అక్కరలేని 99 మంది. నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. ఎవరినైనా వీళ్ళందరూ పాపులారా? ఎవరినైనా వీళ్ళందరూ ఏం చేసిన వీళ్ళు? యేసు ప్రభును నమ్ముకున్నారు, బాప్తిసం వచ్చి పొందుకున్నారు, అవసరమైతే పరిశుద్ధాత్మ కూడా పొందుకున్నారు. వచ్చి ఎక్కడున్నారు వీరంతా? మందిరంలోనే ఉన్నారు వీళ్ళంతా. ఓ ప్రభును ఆరాధిస్తున్నారు, పాడుతున్నారు, ఉజ్జీవం, డాన్సులు, ఎగరడం, సంతోషం, ఫుల్ ఎంజాయ్. ఇందులో కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఇందులో కూడా స్టెప్పులు వేసి డాన్సులు వేసి ఎంజాయ్ చేసేవారు ఉన్నారు. ఏం చేస్తాం? తప్పదు. కొందరు చేస్తారు, మనకు సంబంధం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చదువు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో ఏం కలుగుద్ది? సంతోషం. ఎంతమంది ఉన్నారు మారు మనసు అక్కరలేదు, మాకు అవసరం లేదు అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు మందిరంలో? అట్లనే ఇందులో కూడా అంతమంది ఉంటారు. అంటే 90%, 100కి 90%, 100కి 10% మందే మారు మనసు పొంది, అంతేనా ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగ మీరు ఉండొద్దు. మిమ్మల్ని బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుందా? నువ్వు మారు మనసు పొందకపోతే పరలోకంలో దేవుడు ఏమని సంతోషిస్తాడా? నిన్ను బట్టి సంతోషించాడు కదా నాన్న. నువ్వు మారు మనసు పొందితేనే కదా పరలోకంలో సంతోషం. ఇప్పుడు పరలోకంలో దేవునికి నిన్ను బట్టి ఏం కలగాలి నాన్న? నా బిడ్డ, నా కుమారుడు, నా బిడ్డ, నా కుమారుడు అని దేవదూతల మధ్యలో, కోట్ల దేవదూతల మధ్యలో నిన్ను బట్టి ఆయన సంతోషించాలి. 24 పెద్దల మధ్యలో నిన్ను బట్టి ఆయన సంతోషించాలి, ఆనందపడాలి. కానీ నిన్ను బట్టి ఏమవుతున్నాడు ఇప్పుడు దేవుడు? ఏమవుతున్నాడు నాన్న? మరి దేవుణ్ణి బాధ పెట్టి బ్రతికే బ్రతుకు ఒక బ్రతికే అంటారా? దేవుణ్ణి బాధ పెట్టి బ్రతికే మన బ్రతుకు ఒక బ్రతికే అంటారా? అందుకని ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. కానీ యేసు ప్రభు దేవుడని నమ్మిన వారిలో దయ్యాలున్నాయి, మనుషులున్నారు. ఓకేనా? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నావు బిడ్డ? నువ్వు ఏం కావాలని వస్తున్నావు బిడ్డ? స్వస్థత, సంతానం, ఆశీర్వాదం, విడుదల, ఇంకోటి కావాలని వస్తున్నావే గాని మనసు మారి రూపాంతరం చెందిన దానవు కావు. దేవుని కొరకు బ్రతికే దానవు కాదు, దేవుని వల్ల బ్రతికే వాడవు కాదు. యేసు ప్రభు ఎవరు బిడ్డ? నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నీవు ఆయన బిడ్డవైతే అలాగనే ఉండాలి. నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు జీవించాలనేది దేవుని ఉద్దేశం నానా, వేరొకటి కాదు నాన్న. నీలో నుంచి ఆయన పరిశుద్ధతను కోరుకుంటాడు, నీతిని కోరుకుంటాడు, మంచిని కోరుకుంటాడు బిడ్డ. మళ్ళా ఈ లోక మర్యాద చొప్పున నడుచుకున్నానా అని చెప్పండి. యేసయ్య నువ్వు ప్రత్యేకం. ఆమెను చెప్పండి, నువ్వు ప్రత్యేకం బిడ్డ, నువ్వు ప్రత్యేకం. ఈ లోకంలోనే నువ్వు ఒక ప్రత్యేకం. లోకస్తులు వేరు, నువ్వు వేరు. నీ అలంకరణ వేరుగా. సత్క్రియలను ఏ క్రియలు? సత్క్రియలు, సద్గుణము అను అలంకరణ నీకు అలంకరణగా ఉండాలి. కానీ సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమను గుణము నీకు అలంకారంగా ఉండాలి. కానీ వేరొకటి అలంకారంగా ఉండద్దు, మారాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో ఏం కలుగుతుంది? నువ్వు మారు మనసు పొందకపోతే పరలోకంలో ఏం కలుగుతుంది? బాధ, విచారం. ఇంకెప్పుడు మారుద్ది? సమయం ఇచ్చాను గాని ఆమె మారు మనసు. రైట్. పరలోకంలో ఏం కలుగుతుంది నాన్న? మారు మనసు పొందితే సంతోషం కలుగుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి చదువు నాన్న. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి దేవుని పరదేశంలో జయించువానికి శరీరమును, శరీర కోరికలు, లోకమును, పాపమును జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. అందరూ ఆమేన్ చెప్పండి నాన్న. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నువ్వు మారు మనసు పొందితే నీకేం దొరుకుద్ది? పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాలు భుజిస్తావు. నువ్వు మారు మనసు పొందకపోతే ఏం చేస్తావు నాన్న?
ఏం చేస్తాడు? దీపస్తంభమును దాని చోట నుండి ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అంటే నీ దీపాన్ని ఆర్పివేస్తాడు, నీ ఆత్మను ఆర్పివేస్తాడు, నరకంలో పడిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే జయించువానికి అనగా మారు మనసు పొందువానికి పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలాలు ఉంటాయి. మరి నువ్వు మారు మనసు పొందకపోతే ఏంటి నీ పరిస్థితి? లూకా సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యం చదివినానా? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఆమేన్. చాలు. మారు మనసు పొందకపోతే ఏమవుతారు నాయన? బిడ్డలారా, నేను భయపెట్టేది ఏం లేదురా, భయపడుతున్నాడు పాస్ అనుకున్నారు. వాక్యమే చదివి మీకు వినిపిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇది సత్యం, ఇది సత్యం నాన్న. నువ్వు మారు మనసు గనుక పొందకపోతే బిడ్డ నశించిపోతావు. జాగ్రత్త. కాబట్టి నువ్వేం కావాలి? మారు మనసు పొందాలి. ఇంతకు మునుపు ఉన్న మనసు మారాలి. దేని మీద ఉందో నాకే తెలియదు. లోకం మీద ఉందో, ఆచరణల మీద ఉందో, అలంకరణ మీద ఉందో, ఆభరణాల మీద ఉందో, తాగుడు మీద ఉందో, తిరుగుడు మీద ఉందో, దేని మీద ఉందో నీ మనసు నాకు తెలియదు బిడ్డ. ఇప్పుడు నీ మనసు ఏం కావాలి? మారాలి. దేని మీద ఉండాలి మనసు? ఎవరి మీద ఉండాలి? దేవుని మీదనే ఉండాలి. ఆయన పరిచర్య మీదనే ఉండాలి. ఆయన ప్రార్థనల మీదనే ఉండాలి. ఆరాధన మీదనే ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యం. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను మీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఎవరితో? మారు మనసు పొందని వాళ్ళతో. ఎవరు యుద్ధం చేస్తారు? గెలుస్తావా నాన్న? గెలుస్తారా బిడ్డ? మీరు గెలవగలుగుతారా? గెలవలేరు నాన్న. దేవునితో యుద్ధం చేసి గెలిచిన మనగాడు ఎవడి ప్రపంచంలో ఇంతవరకు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మర్యాదగా ఏం పొందాలి? ఆయన వచ్చి నీతో యుద్ధం చేయకమునుపై నువ్వేం చేయాలి బిడ్డ? మారు మనసు పొందాలి. ఒకటి, మారు మనసు పోతే ఏమవుతావు? ఒకటి, నశిస్తావు. రెండవది ఏం జరుగుతుంది? దేవుడే వచ్చి నీతో, యెహోవా నీకు పగవాడు కాగా నిన్ను ఆయన చేతిలోంచి ఎవడు విడిపించలేడు. మూడవది ప్రకటన గ్రంథం 3:3. నీవెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగు నా ఉపదేశాన్ని వింటున్నారో పొందుతున్నారో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. నీ మీదికి ఎవరి మీదికి? ఏ గడియను నేను నీ మీదికి వచ్చేదనో నీకు దొంగలాగా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు తెలియదు బిడ్డ. ఏ సమయంలో వచ్చి కొడతానో తెలియదు. ఎప్పుడు దెబ్బ కొడతానో తెలియదు. ఎప్పుడు వచ్చి నీతో యుద్ధం చేస్తానో తెలియదు. ఎప్పుడు వచ్చి దెబ్బ కొడతానో నీకు తెలియదు. ఎందుకు ఇలాగ అయిందయ్యా అని ఏడ్చుడు కాదు. అయిన తర్వాత ఎప్పుడు వచ్చి కొడతానో తెలియదు. జాగ్రత్త. ఎప్పుడు నీ మీదకి వస్తానో నీకు తెలియదు. చదువు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వస్త్రాలను ఏం చేయాలట? వాళ్ళు అపవిత్రపరచుకోలేదటండి. సార్దీస్ సంఘంలో కొందరు ఉన్నారట. నేను అదే చెప్తాను, కొందరు ఇక్కడ ఉన్నారని చెప్తాను. ఎప్పుడు ఈ సంఘంలో కూడా కొందరు ఉన్నాడని మా పాస్టర్ మేము కొందరు సేవకులతో కూడా చెప్తాను. నేను అర్థమవుతుందా? నిజమే చెప్తున్నాను అన్నా. నా పరిచర్యలో కొందరు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ఎత్తబడకు సిద్ధంగా కొందరున్నారు. వారిలో అరాకొర లోపాలు ఉండొచ్చు. కానీ ప్రభు అయిన రాకడ సమీపం అంటే సరి చేసుకొని రాకడకు సిద్ధపడేవారు కొందరు ఉన్నారు అని నేను కొందరితో చెప్తాను. మారు మనసు పొందకపోతే ఏమన్నాడు? నేను నీ మీదకి ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వచ్చి యుద్ధం చేస్తాను, ఎప్పుడు నశిస్తావో నాకు తెలియదు. కాబట్టి మారు మనసు పొందు. మారు మనసు పొందితే ఏంటట? మారు మనసు పొందితే ఏం జరుగుతుంది నాన్న? పాపాలు, మరణం, బ్రతుకుతా ఆయనతో కూడా యుగాయుగాలు బ్రతుకుతావు. పరలోకంలో ఉన్న జీవవృక్ష ఫలాలు. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.